హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ మ్యాంగో అండ్ సబ్జా పుడ్డింగ్. ఈ రెసిపీకి ఏ ప్లాంట్ బేస్డ్ మిల్క్ అయినా వాడచ్చండి. అంటే కోకోనట్ మిల్క్ కానీ, బాదం మిల్క్ కానీ, లేకపోతే సోయా మిల్క్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చు. అండ్ వెనిలా ఎసెన్స్ అండ్ 3 స్పూన్స్ సబ్జా సీడ్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ సబ్జా సీడ్స్ని మనం క్లీన్ చేసుకోవాలి వాటర్తో. క్లీన్ చేసుకున్న సబ్జా సీడ్స్ని ఇలాగా మిల్క్లోకి వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ వరకు అలా వదిలేయండి. మిల్క్ అంతా సబ్జా సీడ్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. మిల్క్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి. మ్యాంగోని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవచ్చండి, లేదా ఇలాగ స్మూత్ పేస్ట్ కింద బ్లెండ్ కూడా చేసుకోవచ్చు. ఈ సబ్జా సీడ్స్ 1 లేయర్ వేసుకోండి. ఇంకొక లేయర్ వచ్చేసి మ్యాంగో పేస్ట్ ఆర్ మ్యాంగో పీసెస్. ఇదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేయండి. ఇప్పుడు ఫ్లవర్ పార్ట్కి వచ్చేసి మ్యాంగో పీసెస్ని ఇలా సన్నంగా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, మనం సన్నగా కట్ చేసుకున్న స్లైసెస్ని ఇలాగా నీట్గా ఫ్లవర్ షేప్లో పెట్టుకోవాలి. చాలా ఈజీ అండి చేసుకోవడం అనేది. మనం మ్యాంగోని ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తో మనం టేస్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో సబ్జా సీడ్స్ బాడీని చాలా కూల్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి సమ్మర్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.